ఒక బ్రాహ్మణ మహిళ చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఒక లెటర్ రాస్తూ, అయ్యా బిఆర్ నాయుడు అనే వాళ్ళు ఒక వ్యక్తి నన్ను మోసగించినారు, నా మనోభావన అదేవిధంగా నాకు చాలా బాధ కలిగించిన వ్యక్తి, అదేవిధంగా ఒక మహిళల్ని ఎట్లా అసభ్యకరంగా వాడుకున్నారో అనేది ఆమె తన ఒక లెటర్లో ఇంత పెద్ద లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి తన ఆవేదన వ్యక్తపరిస్తే, ఎలక్షన్కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ అనేది కూడా ఆ మహిళ ఏదైతే రాసినందో ఆ లెటర్ అనేది కూడా పక్కన పెట్టేసి దాన్ని కన్సిడర్ చేయకుండా బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. టీటీడీ చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోకుండా దిననిత్యం మనం చూస్తాం. తిరుపతి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క శాస్త్ర వేదాల ప్రకారం అదేవిధంగా ధర్మాన్ని అనుసరిస్తూ అక్కడ పూజ కైంకర్యాలు జరుగుతుంది. అటువంటి ఒక స్థలంలో పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే వైరల్ గా ఉన్న ఆ ఒక వీడియోని మనం చూసినాం, చాలా కాంట్రవర్షియల్ వీడియో ఒక మహిళ గురించి మనం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఈ యొక్క వ్యక్తి గురించి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. సరే, ఈ విషయం గురించి బిఆర్ నాయుడు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను రెసిగ్నేషన్ ఇస్తాను అని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఆయన ఆ విషయం మాట్లాడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. ఈరోజు తిరుపతి దేవస్థానమ్స్ అంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం సంబంధించి భక్తులు మాత్రమే కాకుండా వాళ్ళ కాணிకల్ని ముడుపుని కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చంద్రబాబు నాయుడు గారి ఈ మౌనం చాలా డేంజరస్ మెసేజ్ అయితే సొసైటీలో పంపించింది. చాలా డేంజరస్ గా ఒక మెసేజ్ పంపించింది. ఎందుకంటే కొన్ని రోజులు బిఆర్ నాయుడు గారు రాకోకుండా టీటీడీ నుంచి కొన్ని రోజులు దూరం ఉన్నా కూడా హఠాత్తుగా ఒక 2 days బిఫోర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ విజిట్ అయితే ఏమి, అఫీషియల్ విజిట్ అయితే ఏమి, ఏదున్నా కూడా బిఆర్ నాయుడు గారు ఇట్లా వచ్చి ఆయన మనవడు బర్త్డే రోజు ఇట్లా తిరుమల ప్రత్యక్షం అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇట్లా రావడం ఎంత మాత్రం సమంజసమని యావత్ మహిళా లోక ప్రజలు భక్తులందరూ కూడా నిజంగా దే ఆర్ ఇన్ వెరీ మచ్ ఇన్ డీప్ షాక్ అండ్ గ్రీఫ్ ఆల్సో. మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? అదేవిధంగా ఇంకొక ఫోటోలో కూడా బిఆర్ నాయుడు గారిని మనం చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా స్వయాన ప్రసాదం కూడా ఆయన వడ్డిస్తున్న ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మీకు ఒక మహిళా లోకం అంతా కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇంత ధైర్యంగా ఆయన రాగలుగుతున్నారు, మీతో ఇంత ధైర్యంగా పార్టిసిపేట్ చేసుకుంటున్నారంటే ఎవరు ధైర్యంతో వస్తున్నారు? ఎవరు కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు, దీనిపైన చర్యలు తీసుకునే వాళ్ళు లేరు అనే ధైర్యంతోనే వస్తున్నారు కదా. గతంలో కూడా భగవద్గీత గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అట్లా వస్తే భగవద్గీతని కూడా కించపరిచే విధంగా కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడినారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కేసలాట్లు జరిగితే అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మరణాల గురించి అడిగితే కూడా ఇన్సెన్సిటివ్ గా ఆన్సర్ చేయడం కూడా మనం చూసినాం. ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు, ధర్మ రక్షణకు నిలిచిన వ్యక్తులు ఈ రోజు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్ కు ముందరైతే సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని ఆయన ఓట్లు అడిగినారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాం, ఈరోజు ఇక్కడ సనాతన ధర్మాల్లో పవిత్రతను కాపాడాలి, ఆలయంలో పవిత్రతను కాపాడాలి అనేది మీకు తెలీదా? మీరు ఇన్ని దీక్షలు ఇన్ని పూజలు చేసిన వ్యక్తి కదా. మళ్ళా ఈ రోజు తిరుమల తిరుపతి ఆలయంలో టీటీడీ చైర్మన్ వల్ల జరుగుతున్న అపవిత్రం గురించి మీకు తెలిసినా కూడా ఇటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయకుండా మీరు బయటికి వచ్చి
ఫస్ట్ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తిగా మీరు ఉండగా ఈరోజు ఈ మౌనం, పవన్ కళ్యాణ్ గారు మౌనం తిరుపతి దేవస్థానం గురించి, అదేవిధంగా బిఆర్ నాయుడు గురించి ఆయన మాట్లాడుకోకుండా మౌనం వహిస్తున్నారంటే దేనికి సంకేతం అని అడుగుతున్నాం. గతంలో మీరు లడ్డు విషయంలో ఏదో జంతువులకు కలిసింది అని, అదేవిధంగా గొడ్డుకో కలిసింది అని మీరు చాలా బాధపడుతూ పోయి మెట్లంతా కడగనారు మీరు. మళ్ళీ ఈ రోజు ఇంత అపవిత్ర జరుగుతుంటే ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఈ అపవిత్రాన్ని, ఈ ఏదైతే ఈ కలంకం ఉందో అవన్నీ కూడా కడిగేదానికి మీరు ఎక్కడున్నారండి? ఈరోజు మీరు ఎక్కడున్నారని మేము అడుగుతున్నాం. హైందవ ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిగా మీరు ఈ రోజు ఎందుకు మౌనం పాటిస్తున్నారని మొత్తం ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏంటి అని అడుగుతున్నాను. అదేవిధంగా ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాకుండా ఇది నిజంగా ఒక మారల్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా రిలీజియస్ యాక్టివిటీస్ అనేది, రిలీజియస్ కి సంబంధించిన ఏ ఒక్క విషయం అయితే కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అది ఒక మారల్ తో కూడిన ఒక సబ్జెక్ట్ కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు దీనిపైన స్పందించాలి, యాక్షన్ తీసుకొనాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కూటమి ప్రభుత్వానికో లేదంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో చెందిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కాకుండా ఇది యావత్ భారతదేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళ మనోభావానికి సంబంధించిన ఒక విషయం కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దీనికి స్పందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఒక బిఆర్ నాయుడు గారి పైన మీరు చర్యలు తీసుకుంటూ ఒక మంచి వ్యక్తిని మీరు అక్కడ నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడమని ఎంతమంది కోట్లాది భక్తులు ఉన్నారో వాళ్ళందరి పరంగా కూడా మేము చేతులెత్తి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఈరోజు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతిలో కూడా మనం చూస్తున్నాం చాలా అజిటేషన్స్ జరుగుతా ఉంది, ప్రొటెస్ట్ కూడా జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి మాట్లాడుతున్నారు. మేము ప్రతి ఒక్క వాట్సాప్ లను చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం, పేపర్స్ చూస్తున్నాం. అదేవిధంగా కంట్రీ వైడ్ లో ఉన్న ఈ ఒక దేశంలో ఉన్న చాలా ఛానల్స్ లో కూడా దీని గురించి వ్యక్తపరుస్తూ చాలా మంది మాట్లాడినారు. అయినా కూడా ఇమ్మీడియట్ గా మీరు ఆయన్ని రిమూవ్ చేయకుండా మళ్ళా ఆయన్ని సపోర్ట్ చేసే ఒక కార్యక్రమం మీరు చేస్తే నిజంగా ఆలయాల పైన ఉన్న భక్తులకి ఆ నమ్మకం కోల్పోతాం. ఆ ఆలయాల పైన ఉన్న పవిత్రత గురించి ప్రతి ఒక్కరు కూడా చేయి చూపి మాట్లాడే ఒక పరిస్థితికి వెళ్తాం. తిరుపతి తిరుమల ఆలయం పైన ఉన్న ఆ ఒక నమ్మకం పైన కూడా మనం ఈ రోజు క్వశ్చన్ మార్క్ గా నిలబడదాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తిరుపతి తిరుమల ఆలయం పవిత్రతని కాపాడుకోండి. గతంలో కూడా మీరు రాజకీయం చేయాలని చెప్పేసి లడ్డు గురించి మాట్లాడినారు, జంతుకో అన్నారు, అదేవిధంగా గొడ్డుకో అన్నారు. అయితే ఎప్పుడైతే రిపోర్ట్స్ వచ్చి లేదు దాంట్లో ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కడా లేదు అని చెప్పిన తర్వాత కెమికల్స్ ఉంది అని అపహాస్యంగా మీరు మాట్లాడినారు. అయితే ఈ రోజు ఈ ఒక్క విషయంలో మీరు గుర్తు పెట్టుకోండి, ఏదైతే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన అలిగేషన్స్ వేసినారో అవన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు ఈ ఒక లడ్డు విషయంలో ఏదైతే మీరు మాట్లాడినారో మేము అప్పర్ హ్యాండ్ లోనే ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ప్రతి ఒక్క అలిగేషన్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం దాటేసి ఈ రోజు మీరు డిఫెన్స్ లో పడిపోయినట్ల మేము నిజంగా అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మంచిది చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు. నిజంగా ఎవరైనా హైందవ ధర్మాన్ని కాపాడి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్లారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తన మనం చూసినా కూడా ఒక ప్రసాదం స్వీకరించే ఒక వ్యక్తిగా కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా హైందవ ధర్మానికి ఎంత సహాయం చేసిన ఇక్కడ టెంపుల్స్ అడిగినా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయమే ఉండొచ్చు, త్రూ అవుట్ ఇండియా మీరు తీసుకుంటే ఎన్నో ఇన్స్టెన్స్ లో మేము ఫండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ఆయన మంచి మనస్తత్వం ఉండే ఒక మనిషి కాబట్టి ఈ రోజు కూడా దేవుడు కూడా ఆయన తోడుగా ఉంటూ నడిపిస్తున్నాడు అనే దానికి సాక్షి నిదర్శనం
తిరుపతి లడ్డు విషయమే అని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పుకుంటూ దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దయచేసి బిఆర్ నాయుడు గారి విషయంలో ఏదైతే కలంకం అనేది ఈ రోజు తిరుమల తిరుపతి ఆలయానికి ఉందో అవన్నీ కూడా తొలగించి భక్తులందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ కల్పిస్తూ అదేవిధంగా భక్తులందరికీ కూడా ఒక మారల్ సపోర్ట్ గా మీరు నిలబడాలని చెప్తూ దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మహిళలందరూ కూడా మీరు కూడా బయటికి వచ్చి దీనిపైన స్పందించాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అందరికీ కూడా ఒక మాట చెప్తూ పిలుపిస్తూ కూడా డెఫినెట్లీ ఈ ఇష్యూ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చాలా సీరియస్ గా తీసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే దాంట్లో మేము ఎల్లప్పుడూ కూడా ముందడుగు ఉంటామని చెప్తూ ఈ టాపిక్ ని చాలా సీరియస్ టాపిక్ ని ఒక మారల్ గా ఉండే టాపిక్ ని ఒక స్పిరిచువల్ టాపిక్ ని ఒక రిలీజియస్ టాపిక్ ని చాలా మీరు ఎక్కడ కూడా బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ చేయకుండా డెఫినెట్లీ భక్తుల పరంగా నిలవాలి మళ్ళా భక్తుల పరంగా మీరు ఉండాలి అని చెప్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.